మనం ఈరోజు వచ్చాం. రెండవ అధ్యాయాన్ని కూడా 3 భాగాలు చేసి, ఈ 3 భాగాల్లో దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడో మనం కొద్దిగా దీన్ని మీరు ఇంటికాడ చదువుకోవాలి. ప్రతిరోజు ప్రతి ఆదివారం యెజ్జాగ్రంథం చదువుతున్నాం కాబట్టి మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు చదువుకుంటున్నవాడు. ఇది సాధారణంగా 2, 3 అధ్యాయాలు ఒకేసారి చెప్పాలి, కానీ మనకు సమయం సరిపోదు కనుక 2 అధ్యాయాలు మాత్రమే, 2వ అధ్యాయాన్ని మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు దాన్ని 3 భాగాలు చేసి 3 భాగాల్లో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వచనాలు మనం చదివి ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. కొన్ని మాటలు మాత్రమే చదువుదాం. 2వ అధ్యాయము 1, 2 వచనాలు మాత్రమే చదవండి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోయిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయా, రెమల్య, మృద్దుకై, బిల్వాను, సిమ్మెరేతు, బిగ్వాయి, రెహూయు, బయాన అనువారులతో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. చాలు, కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం లోపలికి వెళ్దాం. ప్రేమ నమ్మకంలో కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. చదువుబడిన వాక్యంలో నుండి దేవా మీరు మాకు ఏమి నేర్పించబోతున్నారో తండ్రి, నాతోనూ మరి నీ బిడ్డలతోనూ మీరు తేటగా మాట్లాడి అర్థమయ్యే రీతిగా మీరు మాకు నేర్పించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడినటువంటి మాటల నుంచి మనం గమనిస్తే, దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకొని 12 గోత్రాల వారిని ఏర్పాటు చేసుకొని దేవుని ప్రజలుగా లెక్కించి వారికి ఎన్నెన్నో మేలులు లేకపోతే ఎంతెంతో సహాయం చేసినటువంటి దేవుని విడిచి వీళ్ళు విగ్రహారాధన వైపు తిరిగి వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడికి కొంచెం కోపం వచ్చి దేవుడు వీరికి బుద్ధి లేదా వీరికి మారు మనసు పొందాలి అని దేవుడు కఠినంగా శిక్షించలేక దేవుడు వేరొకరికి అప్పగించడం జరిగింది. ఆ అప్పగించబడిన వారు 3 రకాల ప్రజలుగా 3 రకాల రాజ్యాలకి అప్పగించడం జరిగింది. మనం అంతా నేర్చుకున్నాం. మరి మీకు మళ్ళా అర్థం అవ్వాలంటే చెప్తా ఉన్నాను. ఇక్కడ 3 రకాల రాజులకు అప్పగించడం జరిగింది. ఈ 3 రకాల రాజులు, ఒకరు అశూరీయులు, వారు బాగా నలగొట్టారని అయినా వీళ్ళకి జ్ఞానం రాలేదు. తర్వాత బబులోనీయులకు అప్పగించాడు. బబులోనీయులు ఇంకా బాగా నలగొట్టారు, అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇకపోతే రాకపోయేసరికి ఇక నా ప్రజలు నాశనం అయిపోతారు. అప్పటికే పోయిన వాళ్ళంతా చనిపోవడం జరిగింది. ఇప్పుడు 2వ తరం వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళందరిలో చాలా మందికి సగభాగం చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులు సగభాగం చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినటువంటి వారిలో వాళ్ళ పిల్లలు అంటే 2వ తరం వారికి ఈ మళ్ళా ఎక్కడ చచ్చిపోతారని, వీళ్ళంతా నాశనం అయిపోతారేమోనని దేవుడు ఏం చేశాడంటే, ఇక ఇవన్నీ వృధాగా చంపేస్తే నాకు నా ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ఉండరు అని దేవుడు కోరేష్ రాజుని ప్రేరేపించి కోరేష్ రాజు ద్వారా ఇశ్రాయేలుని బయటికి విడిపించడం జరిగింది. ఆ విడిపించడం జరిగిన ఆ సందర్భంలో వ్రాయబడిన మాటలే ఇవన్నీ. ఎవరెవరు విడిపించబడ్డారు, ఎంతమంది బబులోను సామ్రాజ్యంలో నుంచి లేదా పారసీకపు ప్రభుత్వంలో నుండి
ఎన్ని గోత్రాలు వారు బయటకు వచ్చారు, ఎంతమంది బయటకు వచ్చారు, వాళ్ళు లెక్క క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ కొంచెం పేరు కష్టంగా ఉన్నా చదివేదానికి చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు, ఎందుకు వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క గోత్రాలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు అన్నీ ఎందుకు అన్నీ ఇక్కడ రాశాడు అంటే మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవుని గురించి మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనకు తెలుసున్నారు. ఎవరెవరు ఇప్పుడు చెరలోకి పోయారు, ఎందుకు పోయారు, ఒకవేళ పోతే ఎవరి ద్వారా వినిపించాడు, ఎవరి ద్వారా రక్షించబడి, ఇవన్నీ కూడా మనకు తెలిస్తేనే మనకు దేవుడు అర్థమయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని చేసిన దేవుడు ప్రేమ స్వరూపు కాబట్టి, దేవుని ప్రేమ, దేవుని దయ వారి మీద ఉంది కాబట్టి వారిని మరలా కోరేష్ అనే రాజు ద్వారా ప్రేరేపించి మరి విడిపించడం జరిగింది. మరి నువ్వు నేను ఈరోజు దేవుని మాట్లాడుతున్నటువంటి మనం దేవునికి ఒకసారి కాకపోయినా ఒకసారి భయపడే ఉద్దేశాలు మనకు ఉన్నాయా అనే ప్రశ్న మనం వేసుకుందాం. ఇక్కడ మొదట అశూరునికి అప్పగించాడు, అయినా బుద్ధి రాలేదు. రోజు దేవుని వాక్యం మాత్రం మాట్లాడుతూ ఉంది, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు లేకపోతే మీకు నిత్య నరకానికి మార్గం సిద్ధపరచుకుంటా ఉన్నారు మీరు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే మనకు మారు మనసు రాదు. మార్పు లేని జీవితాలు పాత రోజుల్లోనే బ్రతికేస్తా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి మార్పు? దేవుడు చెప్పిన మాటకి మనకి అసలు వ్యత్యాసం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా లేదు, మనం ఇంకా పాత రోజుల్లోనే పాత జీవితాల్లోనే ఉంటే ఇశ్రాయేలుని మొద్దాడు, తర్వాత అశూరునికి అప్పగించాడు. అశూరుని ద్వారా బబులోనీయుల ద్వారా పారసీకులు. ఈ జీవితం అంతా ఇలాగే జరిగిపోయినాడు. పాపం వీళ్ళకి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు వస్తాయి? దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే శాంతి, సమాధానం. ఆ కుటుంబంలో అందరూ ఉండాలి. ఒక్కరుంటే మాత్రం గలిబిలిపోద్దని యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు లూకాసు వార్తలో. ఒక్కరు కూడా ఆత్మీయంగా అందరూ ఉండాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఒక్కసారి నీ గొప్ప గుళ్ళను చేసేదానికి, ఒక్కసారి నీ గొప్పను నాశనం చేసేదానికి. కాబట్టి మన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ మరి ముందుకు వెళితేనే మన ఆత్మీయ జీవితంలో మనం పాడుకున్న పాటకి మన ఆత్మీయ జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎవరు సమీపించలేరు ఆ యొక్క ఆ మహిమ ప్రాంతంలో. ఎవరు ప్రవేశిస్తాయి అంటే మారు మనసు కలిగినోడు మాత్రమే దానికి ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యము శ్రమిస్తూ ఉంది. అయితే ఈరోజు చదవబడినటువంటి మాటల్లో నుంచి 3 భాగాలు చేసి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 70 వచనాలు ఉన్నాయి. ఈ 2వ అధ్యాయంలో 70 వచనాలు ఉన్నాయి. 70 వచనాన్ని 3 భాగాలు చేద్దాం. మొదటి భాగం మీరు రాసుకోండి. దేవుని యొక్క ఇప్పుడు ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి? అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు? పోయిన వారని చెప్పాను నేను. పార్శికపు రాజ్యం నుంచి ఎంతమంది యూదులు బయటకు వచ్చారు? యూదులు ఇశ్రాయేలు కలిపి 50,000 మంది వచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఈ 50,000 మంది ఈ 50,000 మందిని దేవుడు ప్రేరేపించకపోతే మనుషులు మాట ఉంటారా? ఖచ్చితంగా వినరు. ఒకడు అంతా కలిస్తే 20 మంది లేరు. మన సంఘంలో అంతా కలిస్తే 20 మంది లేరు. ఇప్పుడు పేరుకు మాత్రం 55 మంది సంఘ సభ్యులు, వచ్చేది మాత్రం 20 మంది. పొరపాటు ఎట్టిపోయినట్టు వీళ్ళంతా దేవుని మాట వింటున్నారా? దేవుని మాట వినడం లేదనా? దాని అర్థమైందా? ఇక్కడ ఉన్న 20 మంది ఒకే మాట మాట్లాడతారా? ఏం మాట్లాడరు. దేవుడు నచ్చిన వాడు మాట్లాడుకుంటూ వెళ్తాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు 50,000 మంది ఒకేసారి బయలుదేరారు యెరూషలేము ప్రాంతానికి. ఈ యెరూషలేము ప్రాంతానికి 50,000 మంది ఒక్కసారి బయలుదేరినప్పుడు దేవుడు వారికి తోడుగా లేకపోతే, దేవుని ప్రేరేపణ వారికి లేకపోతే ఎలా రాగలరు? రాలేదు. కాబట్టి మనం సంఘంగా కూడినటువంటి మనం దేవుడు మనల్ని మనసును ప్రేరేపిస్తా ఉన్నా కూడా మనం దేవుని ప్రేరేపణని పక్కన పెట్టి మన ప్రేరేపణకి మనం లోబడిపోతున్నామని మీరు అర్థం చేసుకోవాలి. ఇదంతా
దేవుడే మనకి అప్పగించేసాడు ఆల్రెడీ సైతాన్ని కొట్టి మనల్ని. ఆయన మాట జాగ్రత్త వినాలి. ఎజ్రా గ్రంథంలో నుంచి చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు మాట వినకపోతే ఎవరికి అప్పగించాడు? అశూరులకు అప్పగించాడు. మరి ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి బిడ్డలు మనం ఆయన మాట వినకపోతే ఎవరికి అప్పగిస్తాడు? అశూరులు ఏమైనా వస్తారా? లేకపోతే ఇంకొక రాజ్యం ఏమైనా వస్తుందా? లేకపోతే అమెరికా వాళ్ళు ఏమైనా వస్తారా? ఏం రాదు. మరి ఎవరికి అప్పగిస్తాడు? అపవాదికి అప్పగిస్తాడు. అపవాది ఏం చేస్తాడు? ఈరోజు చర్చికి వద్దు, ఏం చేస్తే ఈరోజు చర్చికి వద్దు, రేపు ఆ తర్వాత రేపు ఎందుకు ఈసారి వారం పోయి మనకు ప్రభు వల్ల రోజు ఇవ్వరు కదా. చాలా చోట్ల ఒక వారం మీద ఇస్తాం, నెలకు ఒక వారం ఇస్తారు. ఆ ప్రభు వల్ల రోజు పోయి మన పాపాలని ఒప్పేసుకుంటే దేవుడు మనల్ని క్షమించేస్తాడులే అని అనుకుంటున్నారు. ఏం ఒప్పుకోడు, క్షమించడు. ఒకసారి యేసు ప్రభు రక్తంతో కడగబడిన నువ్వు సొంత సంఘాన్ని విడిచి నువ్వు ఊర్లు లేదా బయట నీ పరిపాట నిమిత్తం వెళ్ళిపోతున్నావు అంటే నీకు సంఘం వాల్యూ తెలియదు, యేసుక్రీస్తు రక్తం వాల్యూ తెలియదు అని దాని అర్థం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే, బలమైన కారణం ఏంటంటే మనకు మారు మనసు లేదు, దేవుని ఆదేశాలు మనకు తెలియదు. అదే జరిగింది ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలుకి చెప్పాడు, మీరు నా జనాంగం, మీరు తప్ప నన్ను తప్ప ఎవరిని ఆరాధించుకోండి, మీరు ఏం చేయకూడదు, నా మాట తీసుకోకుండా మీరేం చేయకూడదు అని చెప్పాడు ఆయన. కానీ మీరు విన్నారా? వినకుండా పోయేదానికి దేవుడు చూసి 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 అపవాదైనటువంటి అశూరునికి అప్పగించాడు. మరి నిన్ను నన్ను అప్పగించడా? ఖచ్చితంగా అప్పగిస్తాడు. ఈ అప్పగించబడాడు అన్నామంటే ఈ అప్పగించబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలుని ఎందుకు విడిచిపెట్టలేదయ్యా అంటే ఆయనకు ఉన్న ప్రేమ. మరి నిన్ను నన్ను ఎందుకు సజీవ లెక్కలో ఉంచున్నారు అంటే మన మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమ. అర్థమైందా? ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఇది ఒక రకమైన ప్రేమ. ఇది అన్నిటికీ ఏదన్నా కట్టడాలు ఉంటాయి. ఉదాహరణకి నువ్వు నన్ను ప్రేమిస్తేనే బతుకుంటా, లేకపోతే చచ్చిపోతా. ఇది ఒక ప్రేమ. అలాంటి ప్రేమ చేసుకోబోది. నువ్వు ప్రేమించినా నువ్వు ప్రేమించకపోయినా నిన్ను అంటిపట్టే ఉన్నాడు ఆయన. దీన్ని ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. అంటే షరతులు లేని ప్రేమ. అర్థమైందా? స్నేహితులు ఇద్దరు స్నేహితులు, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వా నేను తెస్తా, అది కూడా షరతులే. కానీ యేసు ప్రభు ఏమన్నా నీకేమో షరతు పెట్టాడా? నువ్వు చర్చికి వచ్చినా ఆయనకి అదే కావాల్సింది. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా ఆయన మాట విన్నా వినకపోయినా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అంటే ఆయన ఎంత మంచి దేవుడో నేను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేకపోతే మన జీవితంలో పొందుకోవాల్సినటువంటి బహుమానాలు చాలా ఉన్నాయి. ఈ జీవితం అనుకుంటున్నారు జనాలు, ఈ భూమి మీదే మన జీవితం అనుకుంటున్నారు. లేదు, ఈ భూమి మీద బ్రతికే జీవితం ఒక్క భాగమే. ఇక 4 భాగాలు ఉన్నాయి. బ్రతకాల్సినటువంటి జీవితం ఇంకా 4 భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాలు మరిచి ఈ ఒక్క భాగం కోసమే ప్రాకులాడుతూ ఉన్నారు మనుషులు. ఎందుకని? వాళ్ళు దేవుడిని అనుభవించడం లేదు. దేవుణ్ణి అనుభవించినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి తెలుస్తాయి. సరే, దీంట్లో 3 భాగాలు చెప్పాను కదా. మొదటి భాగం ప్రయాణమై వచ్చిన వారి లెక్క. మొదటి భాగం పేరు 3 భాగాల్లో మొదటి భాగం పేరు ప్రయాణమై వచ్చిన వారి లెక్క. ఎవరెవరు వచ్చారు ప్రయాణమై? అక్కడి నుంచి బయలుదేరారు కదా. ఎక్కడి నుంచి బయలుదేరారమ్మా? చదవండి 5వ వచనం ఒకసారి. ఆయన మొదటి అధ్యాయం 5వ వచనం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులు, లేవీలు ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించినో వారందరితో కూడా కూడుకొని యెరూషలేముకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? పారసీక పురాజు అయినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఊరు నుంచి బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు, ఎన్ని నెలలు ప్రయాణం చేశారు కూడా నేను
నేను ఆల్రెడీ రెండోసారి చెప్పాను నేను. వాళ్ళు ప్రయాణమై వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ? యూదులు ఉన్నారు, యూదా పెద్దలు ఉన్నారు, బెన్యామీన్ పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు లెక్కిస్తున్నారు ఇక్కడ. వాళ్ళు లెక్కించినప్పుడు ఆ మొదటి లెక్క పేరు మనం దాన్ని 2వ అధ్యాయము 1 నుంచి 65 వచనాల్లో ఉన్నారు వచ్చిన వాళ్ళ సంఖ్య. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. 1 నుండి 2వ అధ్యాయము 1వ వచనం నుండి 65 వచనాలు వచ్చిన వారి సంఖ్య. వాళ్ళ సంఖ్య ఎంతలో ఎంతమంది వచ్చారో అక్కడ రాస్తున్నారు. ఆ రెండవది, ఆ ప్రయాణం అయినప్పుడు ఈరోజు బస్సులు, కార్లు లేదా బైకులు రకరకాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ప్రయాణానికి ఉపయోగించినటువంటి సాధనాలు, ప్రయాణం అయినప్పుడు ఉపయోగిస్తాం కదా సాధనాలు కొన్ని. ఏమి ఉపయోగిస్తాం ఇప్పుడు మనం ప్రయాణం అవ్వాలంటే? బస్సు అని ఎక్కాలి, కారు అని ఎక్కాలి, లేకపోతే ఇంకోటి అని ఎక్కాలి. కానీ ఆ రోజుల్లో బస్సులు లేవు, కారులు లేవు. మరి ఏమున్నాయి? దానికి సంబంధించినంతా కూడా దేవుడు పంపించాడు. అర్థమైంది? దేవుడు వాడికి ఇచ్చాడు. మూడో భాగం, వాళ్ళలో ఉన్నటువంటి ప్రధానులు స్వేచ్ఛగా, అంటే మనసులో ఏం పెట్టుకోకుండా, కల్మషం లేకుండా స్వేచ్ఛార్పణలు ఇచ్చినట్లుగా మనం ప్రయాణానికి సాధనాలు. దీనికి 2వ అధ్యాయము 66 వచ్చిన ఒక్కటే మాటలు చూడండి. రాసుకున్నారా? 2వ అధ్యాయము 66 వచ్చిన. ఇప్పుడు ప్రధానులు స్వేచ్ఛగా అర్పించినటువంటి అర్పణలు 67 వచనం నుంచి 70 వచనం అయిపోయింది. ఇది అవుట్లైన్. దీనికి ఒక పేరు పెడదాం. ఏ పేరు పెడదాం? మీరు దేవుడు ప్రతి అవసరాలు తీర్చే దేవుడు పెడితే బాగుంటుంది. అంతేనా? 50,000 మందిని నడిపించడం అంత జరిగిన పని. ఎవరి ప్రేరేపణ వల్ల అవుతుంది ఇది? కనీసం చక్కగా కూర్చోండి, ఆయన నింతని కూర్చోరు. మనం నింతే 10 మంది, 50,000 మంది. దేవుడు మాట్లాడితే తప్ప మనుషులు మాట్లాడే వాళ్ళు వినరు. అందుకని దేవుని దయ లేకుండా, లేకపోతే మన అవసరాలు తీర్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు తీర్చితే తప్ప మన అవసరాలు తీర్చరు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు యెరూషలేముకి ప్రయాణం అవుతా ఉన్నారు. ఆ ప్రయాణం అయ్యేటప్పుడు అన్నిటికీ సమకూర్చినటువంటిది ఎవరైనా సమకూర్చిందంటే దేవుడే. మీరు ఇక్కడ మళ్ళా పొరపాటు పడబాకండి. దేవుడు ఎక్కడ దిగిచ్చాడు అనబాకండి. ఇక్కడ దేవుడే దిగిరాడు. ఒక్కొక్కరిని ప్రేరేపిస్తాడు. మన అవసరానికి తగ్గట్టుగా వాళ్ళే మన ఇంటికి వచ్చి ఇచ్చిపోవాలి. అర్థమైందా? ఏమన్నా మందిరానికి ఎవరైనా ప్రేరేపించి గమనించారా? ఎవరు ఇవ్వలేదు. అది ఆయన పని. నువ్వు ఇకపోతే ఇంకోహం ఆడుకుంటాడు, నేను ఇకపోతే ఇంకోహం ఆడుతిస్తాడు. వాక్యం చెప్పేదానికి మీరు పాటలు పాడకపోతే ఇంకోహం ప్రేరేపి. అంతే, అది దేవుని పనిది. ఆయన పనిని జరిగించుకుంటా ఉంటాడు. నేను చేయనంత మాత్రం నా పని ఆగిపోద్ది అని అనుకోబాకండి ఎవరు కూడా. దేవుడు ఒక పని అనుకున్నాడు అంటే నీకు ఇస్తాడు అవకాశం. నువ్వు దాన్ని కాదు అనుకున్నావు అనుకో, ఇంకొకరిని ఆలోచిస్తాడు, ఇంకొకరిని ఇస్తాడు. ఆయనకి ఏమన్నా మనుషులు తక్కువ? నీకు నాకు మనుషులు తక్కువ? ఓహోన్ అంటే నీ ఇంట్లో మీ అమ్మ, మీ నాయన, నీ పిల్లలు మాత్రమే వింటారు నీ పని. కానీ దేవునికి ఎవరైనా వింటాడు. అట్లాగే ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టేదానికి ఎవరెవరికి తగ్గట్టుగా వారిని ప్రేరేపించి దేవుని మందిరాన్ని కట్టించుకునేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దీంట్లో నుంచి మొదటి భాగాన్ని మనం చూద్దాం. తొందరగానే ఈరోజు ముగిస్తాం. చాలా సింపుల్ మెసేజ్. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి భాగం, ప్రయాణం అని వచ్చిన వారి లెక్క ఎంతమంది అమ్మా? ప్రయాణానికి కావాల్సిన వారు 50 మంది. ఒకే మాట వస్తారా? రాదు కదా. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రయాణం అయ్యేదానికి ఆడే రాష్ట్రం ఆయన. చూడండి, ఎజ్రా గ్రంథం మీరు చదవలేదు, అది మన అర్థం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో రాష్ట్రం చూడండి, 2వ అధ్యాయంలో రాష్ట్రం చూడండి. 2వ వచనం, యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది వీళ్ళు నాయకులు. మొదటిగా నాయకులు ఎంతమంది? 11 మంది నాయకులు. అక్కడ చూడండి, జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెలాయా, రెమల్యా, మృద్దుకై,
బెల్వాను, వీళ్ళు మొత్తం 11 మంది ఉన్నారు. చూసారా? ఈ 11 మంది నాయకులు ద్వారా నడిపింపబడిన వారే 50,000 మంది. వాళ్ళలో మెయిన్ మొదటి వ్యక్తి జెరుబ్బాబెలు. అసలు జెరుబ్బాబెలు ఎవరు? ఈ జెరుబ్బాబెలు ఎవరి సంతానంలో నుంచి వచ్చినవాడు? అసలు ఈ జెరుబ్బాబెలు చెప్పుకుంటున్నాం కదా చాలా రోజుల నుంచి. అసలు ఈ జెరుబ్బాబెలుకి కోరేష్ రాజుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కోరేష్ రాజు ఏమో అన్యుడు, జెరుబ్బాబెలు ఏమో ఎవరి కుమారుడినా, ఎవరి సంతానంలో వాడు కుమారుడు సరే చెప్పలేదు అనుకుందాం. ఎవరి వంశంలో వ్యక్తినా? దావీదు వంశంలో వ్యక్తినా? ఈ పేర్లు ఇవన్నీ ఎదిరిపోతే మనకేం తెలుస్తాడు దేవుడు? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరి కుమారుడు, ఎవరు ఏ పనికి నియమించబడ్డారు, ఎవరు ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు, ఇవన్నీ మనం తెలియకుండా మనం ఓన్ సక్రమ వైపు పెట్టేసుకుని వచ్చేస్తే దేవుడు మనకి ఏమీ అర్థం కాదు. ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడే మనకు దేవుడు అర్థమయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తాం. ఇవేమి తెలియకుండా చర్చికి పోయాం, ఏదో చెప్పాడు, వినేసాం, వచ్చేసాం. కుదరది. సంవత్సరాలు గడిచిపోతున్నా బైబిల్లో ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఎంతెంత మంది జనాభా, ఆ ఎంతెంత మంది జనాభాలో ఎవరిని ఏ పనికి నియమించాడు దేవుడు? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఏ పని చేయమన్నాడు? తర్వాత బెన్యామీను గోత్రాన్ని ఏ పని చేయమన్నాడు? యోధా గోత్రాన్ని ఏం చేయమన్నాడు? ఇట 12 గోత్రాలకి 12 పనులు అప్పగించాడు ఆయన. ఈ 12 పనులు అప్పగించిన పనే చేయాలి. ఇక పక్క పని చేయకూడదు. పక్క పని చేస్తే నీకు ఆ పోస్ట్ తీసేస్తాడు దేవుడు. ఎప్పుడు పాత నిబంధనలో ఇదంతా క్రొత్త నిబంధనకు వచ్చేదానికి అంతా మార్చేశాడు దేవుడు. ఎందుకని మార్చేశాడంటే వాడు చేయలేదు, చెప్పిన పని అప్పగించినట్టుగా చేయలేదు కాబట్టి మొత్తాన్ని తారుమారు చేసేసాడు యేసు ప్రభు వచ్చి. అర్థమైందా? సరే, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ఇప్పుడు వాళ్ళలో వచ్చినటువంటి ప్రయాణమై వచ్చిన గుంపులు 3 రాష్ట్రపతి. ఇక్కడ పెన్ను ఎవరో నొక్కేశారు. ఇక్కడ 3 పెన్నులు పెట్టినా 3 పెన్నులు ఎవరో ఎత్తేసారు. ఒక పెన్ను కూడా నేను రాసి చూపించినవాడు మీకు. యెరూషలేము నుంచి బయలుదేరి వచ్చారు కదా నాయకులు అన్నారు కదా. ఈ నాయకులు 3 గుంపులు వచ్చారు. ఎవరెవరు ఆ 3 గుంపులు అంటే మనం అక్కడే రాస్తుంది. చూద్దాం. 3 గుంపులు ఎవరే అంటే మొదటి వ్యక్తి జెరుబ్బాబెలు. నేను జెరుబ్బాబెలు రాస్తున్నారా? అసలు జెరుబ్బాబెలు ఎవరు? యూదా దేశానికి, అంటే యూదులు ఉన్నారు కదా, ఆ యూదా దేశానికి ఈయన ఒక పెద్ద అధికారి. మీరు ఆ మాట చదువుదాం. మనం ఎక్కడుందో చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం చూడండి. అసలు ఎవరైనా మొదటి దినవృత్తాంతముల గ్రంథం. ఈయన ఒక పెద్ద రాజకీయ నాయకుడు అనుకున్నాం. ఉదాహరణకి అధికారి అన్నాం కదా, ఒక రాజకీయ నాయకుడు అనుకున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు 1 నుంచి చదువుకుంటారండి. మీకు కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈయన ఎవరి కుమారుడు అంటే ఒక జెరుబ్బాబెలు. చూడండి మాట్లాడండి. దొరికిందా? ఈయన ఎవరి కుమారుడు? జెరుబ్బాబెలు పేదయ్య. ఈ పేదయ్య ఎవరి కుమారుడు? ఇది తెలియాలి మీకు. ఇట్లా ముందుకు ఎవరికి వెళ్ళిపోతా వస్తే ఈయన దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎవరు? జెరుబ్బాబెలు. మొదటి వచ్చిన కానించి మీరు చదువుకుంటూ వస్తే మీకు అక్కడ క్లియర్గా దొరుకుతుంది. ఏమని? ఈయన ఎవరి కుమారుడు జెరుబ్బాబెలు అని అయినా మీకు అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈయన ఎవరైనా జెరుబ్బాబెలు మొదటి నాయకుడు. ఈయన దేవుడు ఈయన్ని కోరేషుని ప్రేరేపిస్తే కోరేషుని నాయకులుగా నియమించి జెరుబ్బాబెలు తీసుకెళ్ళు. ఎందుకని? యూదా వంశంలో ఎవరికి అప్పగించబడిన పని వారే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఎవరినంటే వారిని పంపించేదానికి లేదు. ఈరోజు దేవుని మందిరంలో పని చేయాలి అంటే ఏమి నా కొడుకే చేయాలా? రూల్ ఏమన్నట్టు ఉందా? పాస్టర్ కొడుకు వాక్యం చెప్పాలని రూల్ ఉందా? లేదా పాస్టర్ కూతురు ఏమైనా చెప్పాలని వాక్యం చెప్పాలని రూల్ ఉందా? ఏం లేవు ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో రూల్ అంతే. ఎవరు చేయాల్సిన పని వాడే చేయాలి. అది ఆ క్రమంలో వచ్చింది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం కూడా పాస్టర్ కొడుకు పాస్టరే అవ్వాలని కూడా అవ్వదంటే పాపం ఏం లేదు.
లేదు, అవన్నీ లేవు. ఎవరిని ప్రేరేపిస్తాడు దేవుడు వాడు మాత్రమే ఆ పనికి అర్హుడు, అంతేగాని కొరవ పనికి అర్హుడు కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. వీటిలో వీళ్ళలో జెరుబ్బాబెలు ఎవరు మనకి అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వారు మొత్తం 3 గుంపులు అన్నాను. 3 రకాల నాయకులు వచ్చారు. ఈయన ఎవరైనా రాజకీయ నాయకుడు, ఉదాహరణకి రాజకీయ నాయకుడు ఈయన. రెండవది మీరు అక్కడే రెండవ వచ్చిన చదవండి. రెండవ వచ్చిన ఇంకొక పేరు చూడండి. జెరుబ్బాబెలు గురించి తెలుసుకున్నాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి. 2వ అధ్యాయంలో 2వ వ్యక్తి చదవండి అన్నమాట. యెషయా గ్రంథంలో చదవండి. 2వ అధ్యాయంలో 2వ వచనంలో జెరుబ్బాబెలు ఉందా? అక్కడి నుంచి వచ్చిన వారు 11 మంది అని చెప్పారు కదా. ఆ 11 మందిలో 3 మాత్రమే నేను వివరిస్తాను. చూడండి, 2వ వ్యక్తి ఎవరు? యోషువ ఉంది. అవునా? యోషువ ఉంది. పక్కన ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరైనా? నెహెమ్యా ఉన్నాడు. తర్వాత చదవండి. నెహెమ్యా ఒక ఆయన ఉన్నాడు. సెరాయా ఉన్నాడు. ఈయన మీకు తెలీదు. ఇప్పుడు యోషువ తెలుసా? యెహోషువ తెలుసా మీకు? ఇప్పుడు 2వ పేరు కదా యోషువ ఉంది కదా, ఉందా లేదా? చూడండి ఉంది కదా. ఈయన తెలుసు మీకు. యోషువ ఎవరో తెలుసా? తెలీదా? యోషువ ఎవరో తెలీదా? యెహోషువ తెలీదా? యెహోషువ తెలుసా? ఓకే, ఈయన తెలుసు. ఈయన తెలియదు మీకు. యెహోషువ తెలుసు కానీ ఈ యెహోషువ తెలియదు మీకు. ఈ యెహోషువ ఎవరో నేను చూపిస్తాను ఇప్పుడు. బైబిల్లో పేర్లు మారినటువంటి పేర్లు చాలా ఉన్నాయి. తర్వాత నెహెమ్యా తెలుసా? ఎజ్రా పట్టణం లేదు. ఈ ఇంట్రడక్షన్లో చెప్పావు కదా నువ్వు. ఎజ్రా నెహెమ్యా 2 ఒకే పుస్తకం. ఈ నెహెమ్యా కూడా మీకు తెలియదు. ఈ నెహెమ్యా వేరే, ఈ యోషువ వేరే. అక్కడున్న యెహోషువ వేరే, అక్కడున్న నెహెమ్యా వేరే. చూద్దాం. ఇంకొక ఆయన సెరయా. ఏం తెలియదు మీకు. నీకు తెలుసా? ఈయన ఎప్పుడు ఎక్కడ కూడా మనం ఈ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలి. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మీకు తెలియదు. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి, మృతుకై. ఏం మీకు తెలుసా? ఎక్కడ ఉంటాడు ఈయన? అమ్మా, ఎస్టేట్ గ్రంథంలో ఉంటాడని చెప్తున్నాడు. ఈయన ఆయన కాదు. మృతుకై అనే పేరు వింటగానే ఓయమో ఎస్టేట్ గ్రంథంలో ఉన్న ఆయన అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? యోషువ. ఆయన మీకు తెలిసిన వ్యక్తి కాదు. ఈయన ఎవరయ్యా? యోషువ ఏ పని చేస్తున్నాడు అక్కడ? వినండి. యెహోషువ ఏ పని చేస్తున్నాడు అక్కడ? నాయకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు నడిపిస్తున్నాడంటే నాయకుడు అని అర్థం. మరి ఈయన ఎవరు? ప్రధాన యాజకుడైనటువంటి యోషువ. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుందానికి ప్రయత్నం చేయండి. అక్కడున్న యెహోషువ నాయకుడు, ఇక్కడున్న యోషువ ప్రధాన యాజకుడు. అర్థమైందా? తర్వాత నెహెమ్యా. అక్కడున్న నెహెమ్యా ఇశ్రాయేలుని తీసుకొచ్చినటువంటి నెహెమ్యా. అర్థమైందా? ఈ నెహెమ్యా ఇశ్రాయేలులో నాయకుడిగా ఉన్నటువంటి నెహెమ్యా. మీకు అర్థం చేసుకుందానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే మృతుకై. ఈ మృతుకయ్య ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు చిన్న ఆయన అని అనుకుంటారేమో. ఆయన కాదు ఈయన. అర్థమైందా? ఈయన వేరే, ఆయన వేరే. సరే, ఇంకొక ఆయన చూడండి, బిల్షాను. ఇంకా కొరవాడి మీకు తెలియదు. వీళ్ళంతా నాయకులుగా ఉన్నటువంటి వారు. వీళ్ళు 2వ తరానికి సంబంధించినటువంటి మనుషులు. మొదటి తరం చెనకెళ్ళింది. మొదటి తరం పిల్లలే వీళ్ళ పేరు. మొదటి తరంలో ఉన్నటువంటి వారే వీళ్ళు. దానియేలు అనే పేరు ఇశ్రాయేలు గుంపులో ఒక్కడికే ఉందా? చాలా మందికి ఉంది దానియేలు అనే పేరు. దానియేలు అంటేనే దానియేలు గ్రంథం రాసినటువంటి వ్యక్తి అని అనుకుంటున్నారు. కాదు. ఆయన వేరే, ఇంకొక దానియేలు వేరే. మీకా అంటేనే గ్యారంటీ చెప్పి మీకా పుస్తకం రాసినటువంటి ప్రవక్త అనుకుంటున్నారు. కాదు. చాలా మంది ఉన్నారు. పేరు కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈయన ఆయననే మీరు ఎప్పుడు అనుకోబాము. సరే, వేరే లెక్క చెప్తాం ఏంటో. అక్కడి నుంచి వచ్చిన వారి లెక్కలో 3 రకాలు అన్నారు. 3 రకాల్లో ఒక ఆయన రాజకీయ నాయకుడు, ఒక ఆయన 2వ ఆయన పేరు యోషువ. ఈయన ప్రధాన యాజకుడు. ఈయన గురించి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఎక్కడ ఉన్నాయో కొన్ని వచనాలు మనం చదివి ముందుకు వెళ్దాం. ఈయన ప్రధాన యాజకుడు. ఈయన యూదా మతానికి మాత్రమే ప్రధాన యాజకుడు. చూద్దాం. అదే గ్రంథం 1వ అధ్యాయంలో వచ్చింది. చూడండి, దీనికి దత్తాపతి అదే గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి.
హగ్గయి గ్రంథము 774 పేజీ 75 పేజీలో ఉంటాడు. చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడినందు 2వ సంవత్సరమందు 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా అధికారియు షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడైన యెహోయాదాను కుమారుడైన యెహోషువకును. చూడండి ఏం చెప్తున్నాడు. ఈయన వేరే, ఆయన ఈయన ప్రధాన యాజకుడు. ఈ ఇంకొక రెఫరెన్స్ కొడుతుందాం. అదే రీతిగా జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. ఈయనకే బట్టలు మార్చిపోయింది. దేవునితో పోయి అక్కడ పోయి దెయ్యం పోయి దేవునితో ఫిర్యాదు చేసింది, నీ బిడ్డకి మలినమైన వస్త్రాలు ఉన్నాయి, అవి మాసిపోయి ఉన్నాయి అని ఫిర్యాదు చేసింది. ఈయనే యెహోషువ. యెహోషువ ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆ యెహోషువ ఎవరంటే ఇశ్రాయేలుని నడిపించినటువంటి నాయకుడు. ఈయన ప్రధాన యాజకుడు, ఆయన నాయకుడు. చదువుదాం జకర్యా గ్రంథం పక్కనే ఉంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చింది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండటయు చాలు. ఇక ఆయన మళ్ళీ మారిపోదు. నేను మీకు ఆయన ఎవరన్న దానికి మాత్రమే నేను చూపిస్తా ఉన్నాను. ఈయన ఎవరన్నా ఈయన ప్రధాన యాజకుడు అంటే ఇశ్రాయేలుని నడిపించే వ్యక్తి. ఓకేనా? ఇంతటితో మొదటి భాగం ముగిసింది. ఒకరు ఎవరు వచ్చారు? ముగ్గురు అని చెప్పాడు. 3 రకాలు చెప్పాను. ఒకడు రాజకీయ నాయకులుగా వచ్చాడు. ఆయనే దావీదు ఏ వంశానికి సంబంధించిన వాడు, ఏ పనికి సంబంధించిన వాడు? రాచరికానికి సంబంధించిన వాడు. అందుకని దావీదు వంశంలో వచ్చాడు కాబట్టి ఆయనకి నాయకుడిగా ఉండే అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఎవరినైనా వదిలిపెట్టాడు, తప్పు చేశాడని ఏం వదిలిపెట్టలేదు. నాయకుడు చేయాల్సిన పని నాయకుడికే ఇచ్చాడు. యాజకత్వం చేయాల్సిన వారికి యాజకత్వం ఇచ్చాడు. ఇప్పుడు 3వ లేవి చూద్దాం. ఈ లేవీలు ఎవరు? లేవి పాత రోజుల్లో లేవీలు ఎవరు? అసలు లేవీ అంటే ఏం పని చేస్తారు? యాజకత్వం చేస్తారు. అంటే పాస్టర్లు అని అర్థం. అంతే కదా? అంతే. మన భాషలో చెప్పాలంటే పాస్టర్. మరి పాత నిబంధనలో యాజకత్వం ఎవరి స్వాస్థ్యం? ఎవరికిచ్చాడు? అమ్మా ఎవరికిచ్చాడు? స్వాస్థ్యం ఇచ్చేశాడు. ఇది నువ్వు చేయి అంటే ఇది నీదే కాదు. నీ పిల్లలు చేసుకుని పోవాలి అంతే. ఎవరికిచ్చాడు ఆ యొక్క గొప్ప భాగ్యం? యాజకత్వం చేసే భాగ్యము ఎవరికిచ్చాడు? 10 రూపాయలు ఇస్తా అమ్మా. యాజకత్వం ఒక సంతానాన్ని ఇచ్చాడు. ఆ సంతానం ఎవరు? ప్రశ్న. మోషే, అహరోను. ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఆ మోషే, అహరోను? ఇంకెవరు లేరా? మోషేకి సంబంధించి ఎవరు లేరా? మోషుడు ఈయన ముగ్గురికి ఎవరికి ఇచ్చాడు? వాడు ముగ్గురికి 3 పనులు ఇచ్చాడు దేవుడు. ఒకే గోత్రము, ఒకే వంశము, వాడు ముగ్గురికి 3 పనులు ఇచ్చాడు. ఏమేమి పనులు ఇచ్చాడు? మోషేకేమో నాయకత్వాన్ని ఇచ్చాడు, అహరోనుకేమో యాజకత్వాన్ని ఇచ్చాడు. యాజకులు ఎవరయ్యారు అంటే అహరోను సంతానం మాత్రమే. మిర్యాముకి ఏమి ఇవ్వలేదు. ఎందుకని? స్త్రీలకి ఆ రోజుల్లో పవర్స్ లేవు. పవర్స్ ఇవ్వలేదు. దేవుడు ఉన్నారు కానీ వాళ్ళకి పవర్స్ ఏమి ఇవ్వలేదు. కొద్దిమందికి ఇచ్చాడు, కొద్దిమందికి ఇవ్వలేదు. సరే చూద్దాం. ఎవరైనా అహరోను కదా మొదటి యాజకుడి. అహరోను అంటే నేను చెప్తున్నాను. మరి మీకు రెఫరెన్స్ చూపించాలి కదా. చూద్దాం. తొందరగా ఇది 2వ భాగం చెప్తున్నాను నేను. ఆయన మొదటి భాగంలో ABCD అక్కడ రాసుకోండి. ఏ అయిపోయింది. ఎవరు? నాయకుడు జెరుబ్బాబెలు. బి ఎవరు? బి యొక్క యాజకుడు. యాజకత్వంలో చెప్పేశారు. ఎవరు? ప్రధాన యాజకుడు.
ఇప్పుడు సి, ఎవరు ఈ సి అంటే వీళ్ళు యాజకత్వం చేసేటువంటి లేవి. ఆ లేవీలో ఎవరు చేస్తున్నారో నేను మీకు చూపిస్తా ఉన్నాను. చూడండి, పాత నిబంధనలో ఎవరు చేస్తున్నారు అంటే యాజకత్వము లేవీలు మాత్రమే చేస్తున్నారు. 29వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అహరోను సంతానానికి మాత్రమే అది స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా వాక్యం చదివిస్తా ఉన్నాం. చూద్దాం త్వరగా. నా ప్రసంగం త్వరగా నేను ముగించడానికి సిద్ధపడతాను. అతని కుమారుడు కత్తిని కట్టి వారికి కుళాయిలను వేయకోవలను. నిత్యమైన కట్టడం బట్టి యాజకత్వం వారి ఏమైందట? అహరోను కుమారుడికి మాత్రమే యాజకత్వం, ఇంకొకడు చేసేదాన్ని లేదు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాడు ఏమనుకుంటారు, అయ్యయ్యో వాడికే బాగున్నా యాజకత్వం, నాకు రాగోలా ఏమ్మా నేను అనుకుంటున్నా, ఏమే మాస్టర్ పడే బాగా బాట నీ బాగా అనుకుంటారు కదా, అట్లా అనుకుంటారు. అట్లాగే మీరు ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధనలు అయితే అహరోను వారి సంతానానికి వచ్చింది. మరి కొత్త నిబంధనలో అట్లా ఏమనుందా? కొత్త నిబంధనలు అలా ఏమనుందా? కొత్త నిబంధనలు ఏం లేదు. ఎలా ఉంది? ఎవరు యాజకులు చెప్పండి మీరు. ఇప్పుడు యాజకత్వం చేయాలి. నేను యాజకత్వం గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్పాను అర్థమవుతుందా? అర్థం కాదుగా? అర్థమవుతుందా? యాజకత్వం గురించి మాట్లాడుతున్నాను. యాజకత్వం అంటే పాస్టర్ అనుకుందాం మన భాషలో. వాళ్ళ భాషలో పాస్టర్ కాదు లెక్క, బలుడు అర్పించేవాడు. అర్థమైందా? బలుడు అర్పించేవాడు వాడు. ఇక్కడ మనం ప్రార్థన చేసేవాడు. చూడండి ఎంత తీసేసాడు దేవుడు, అన్నింటినీ తీసి పారేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము యాజకులు ఎవరైనారు? అంతటా నేను క్లూ కూడా ఇచ్చాను. అంతటా యేసు క్రీస్తు. సరే వాక్యంలో మొదటి పేతురు చూద్దాం. నేను చదివేదానికన్నా మీరు చదివితే బాగుంటుంది. 1వ పేతురు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధన ప్రకారం ఎవరెవరు యాజకులు, ఎవరెవరు ఈ పని చేయాలి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు ఏంటంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని పునాది సేవలను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక ఎవరంట? ఎవరంట? మా యాజకులు పరిశుద్ధ జనం. పరిశుద్ధ జనం ఎవరు? మనందరం యేసు ప్రభు రక్తం. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ పరిశుద్ధులే. మారు మనసు లేకుండా కాదు. ఇక్కడ మైనస్ ఉందనుకోండి. మారు మనసు వచ్చిన మాత్రమే పరిశుద్ధుడు. మనం ఏమనుకుంటాం? మేము యేసుక్రీస్తు ప్రభు నామంలో బాప్టిజం తీసేసుకున్నాం, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసేసుకున్నాం, మేము పరిశుద్ధమైపోయాం. ఇది రాంగ్. మారు మనసు పొందుకున్న వాడు మాత్రమే పరిశుద్ధుడు, పరవాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అనే వాక్యం తెలియజేస్తా ఉంది మాటను బట్టి. కాబట్టి ఇప్పుడు ఎవరంట? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళందరూ యాజకులే. ఉన్నాం మనం పరిశుద్ధంగా? మనకు పరిశుద్ధం నుంచి వస్తుంది? మనకు పరిశుద్ధత రానే రాదు. చర్చిలో ఉన్నంత సేపు మాత్రం వస్తుంది. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏమనుకున్నారు మీరు? అక్కడెక్కడో ఊగిపోయాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి సార్. ఏంటంట? మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపమును కడిగిన వాని మహిమయు ప్రభావమును యుగయుగంతో ఉంటుంది. ఇప్పుడు నువ్వు మార్పు చెందినప్పుడు మాత్రమే. నేను ఇందాక చెప్పాను, ఈ జీవితమే జీవితం అనుకుంటున్నారు చాలా మంది. అదేంటి ఎవరు చూస్తున్నారంటారు ప్రశ్న, అడ్డగోలు ప్రశ్నలు ఇవన్నీ. జవాబు అదే. యుగయుగాలు మనకు జీవితం అంటే ఆ ఏడాది ఎవరు. మరి నా మాట పట్టుకుంటే ఈ మాట కూడా ఇస్తాను నేను. సరే, నేను అందరూ మహిళ దసరా అక్కడికి చూద్దామా? యాజకులు ఎవరంట? ఇంకొక వచ్చిన కూడా చూడండి. 5:10 చూడండి. 5:10 చూడండి. అదే దేవుడు 5:10 చూడండి.
దేవుని ఎందుకంతా ఎందుకంత చెప్తున్నారంటే దేవుని పని చేయడానికి, దేవుని యొక్క మహిమను మనం అనుభవించడానికి ఎన్నో ఆటంకాలు. ఈ ఆటంకాల్లో నుంచి మీరు బయటికి రావడానికి ఏది చెప్తా ఉన్నాను నేను. చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. యోగ్యుడు నీవు ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనులోను దేవుని కొరకు ఏం చేశాడట? మనుషుల్ని కొన్నాడేసి ప్రభు. మిమ్మల్ని కొన్నాడా? ఏమ్మా మిమ్మల్ని కొన్నాడా? ఇక్కడ ఏం చెప్తాడంటే ప్రతి వంశంలోను ప్రతి జనములోను మిమ్మల్ని కొన్నాడేసి ప్రభు అని చెప్తాడు. మీరు కొనబడ్డారా? కొనబట్టడానికి ఎన్నో చేయాలి కదా. పనికొచ్చారమ్మా, ఉద్యోగానికి పోయారు. ఉద్యోగం యజమాని చిన్న చేస్తారా, మీ ఇష్టపక్కన చేస్తారా? మీ ఇష్టపక్కన చేస్తే 2 రోజులు ఉండవు, ఇంకొకటి ఉంటాడు ఆ ప్లేస్లో. మరి కొన్నామా ఆయన కొని ఇది ఈ రీతిగా జీవించండి బాబు అని అంటాడు. జీవిస్తున్నావా? మరి మనం ఇంకా ఉద్యోగం తీసేదే, రేపు తీసేసే రోజు కలుపు మొక్కలు పెట్టినట్టు వెరికాడు మానేస్తాడు. కలుపు మొక్కలు మనం వెరికేస్తావా? పైన ఎందుకు వెరకావు? అయ్యో కానీ యేసు ఉపమానం చెప్తాడు. అయ్యా పంట వేసావా, పంటలో పురుగులు వచ్చేసినాయంటే పురుగులు ఇప్పుడే కానీ తీసేస్తే పైన ఏమవుతుంది? 4 రోజులైంది నారా చేసి. నేను మా భాషలోకి వచ్చేసాను. నారా చేసి 4 రోజులైంది. అవి బతికే దానికోసం పలసంగా నీళ్ళు పెడతాడు రైతు. ఆ పలసంగా నీళ్ళు పెట్టినప్పుడు కలుపు పక్కన కుదురుగా వస్తుంది. అర్థమైందా? దాన్ని బట్టి రైతు అంతా మళ్ళా తను దున్నేసి మళ్ళీ కూడా ఎందుకు వీడు ఇది చచ్చిపోద్ది, చచ్చిపోద్ది కాబట్టి కలుపుని పెరగనిస్తాడు. పెరిగించి ఏం చేస్తాడు? పైకి కంటే ముందు కలుపు పెరుగుతుంది. ఆ తర్వాత మనం 4 మందిని అక్కడ తీసుకుపోతాడు. అక్కడ తీసుకుపోయి శుద్ధంగా ఏరుతో కూడా గుంచి బయట వేస్తాడు. రేపు అదే పరిస్థితి అయిపోతుంది మనకి. ఇప్పుడు మౌనంగానే ఉంటాడు ఆయన, మార్పు లేకుండా జీవిస్తే మౌనంగా ఉంటాడు. ఏం రాదు మన మీదకి. రేపు ఒక రోజు ఉంది, ఆ రోజు శుద్ధంగా గుంచి మనం ఏ మట్టి ఉండకూడదు. మట్టిని పడతాం మనం, మట్టి లేకుండా గుంచి అప్పుడు గట్టి మీద వేస్తాడు. ఎండిపోతాం. మరి అలాంటి జీవితం మనం కావాలనుకుంటున్నామా? కావాలనుకుంటే మీ ఇష్టం జీవించండి, ఏమి ఇబ్బంది. అట్లా వద్దనుకుంటే ఈరోజు ప్రభువా మేము నీకు వ్యతిరేకంగా చేస్తున్నామేమో, మమ్మల్ని దారిలో నడిపించు ప్రభు అంటే ఖచ్చితంగా దారిలో నడిపిస్తాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏ ఒక్కరికైనా అక్కలేదు. ఇక్కడ ఎవరైనా చేసి ప్రభు రక్తంతో కనబడిన వాడు ఎవరైనా చేయొచ్చని చెప్తా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ద్వారపాలకుడు అంటే వీళ్ళు అక్కడే ఉంది. యెజ్రా గ్రంథంలోనే ఉన్నది, చూడండి ఒకసారి. యెజ్రా గ్రంథంలో మరలా మనం కొన్ని వచనాలు అయిపోయింది. 19 నేను ముగించేసేదానికి చూస్తాను. లేవీయులు 40వ వచనం చూడండి. లేవీయుల గురించి బాగా మాట్లాడుకున్నాం. లేవీయులు అయిపోయిన తర్వాత అక్కడ గాయకులు ఉన్నారు. మళ్ళా దేవుని పని కోసం ఎన్ని గుంపులను పంపిస్తున్నాడు అనేది చూపిస్తా ఉంది ఇక్కడ. జనాయన దేవుని పని కోసం చాలా మంది కావాలి కదా. ఒకరిద్దరు చేస్తారు దేవుని పని చేయలేరు. వేదాలు కావాలి, ఇటుకలు పోసేవాడు కావాలి, ఇసుక తెచ్చేవాడు కావాలి, ఇసుక పట్టేవాడు కావాలి, సిమెంట్ తయారు చేసేవాడు కావాలి, సిమెంట్ కట్టేవాడు కావాలి. తయారు చేసేవాడు ఒకడు, కట్టేవాడు ఒకడు. తయారు చేసేవాడు కట్టలేడు. అర్థమైందా? ఇంతమంది కావాలంటే ఆయనకి. అంతమందిని దేవుడి సమకూరుస్తూ ఉన్నాడు. మొదటి దేవుడిని నాయకుడిగా పెంచాడు. నాయకుల తర్వాత మీరు అక్కడ మందిరం కట్టిన వెంటనే బలు ప్రారంభించాలి. ఆ బలు ప్రారంభించేదానికి లేవీయులు ప్రేరేపించాడు. లేవీయులు ప్రారంభిస్తుందని తర్వాత యాజకుల్ని పంపించాడు. యాజకుల్లో నుంచి వృత్తి యాజకులే పనిచేయరు. అక్కడ పాట పాడే గుంపు కావాలి. ఆ పాట పాడి దేవుని ఆరాధించే గుంపు కావాలి కాబట్టి మన గాయకుల్ని పంపిస్తున్నాడు. వాళ్ళే ఈ గాయకులు. చూద్దాం ఆ గాయకులు ఎక్కడున్నా చూద్దాం. 41 వచ్చింది చదువునా. యెజ్రా 41 వచ్చింది. గాయకులలో ఆసాపు వంశస్థులు 127 మంది. ఎంతమంది? పాటలు పాడేవాడికి. ఈరోజు పాటలు పాడమంటే ఎన్ని గంటలకు వస్తాం మనం? ఏమన్నా పాటలు పాడేదానికి రాండమ్మా చర్చి కంటే 11:30కు వస్తాం. 10 గంటలకు చర్చి స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళు
గుంపులుగా బ్యాచ్గా దేవుడు డిసైడ్ చేసేవాడు. ఇకపోతే ద్వారపాలకులు వీళ్ళేం చేస్తారు, అక్కడ ఆ నిలబడి లైన్లో కూర్చోబెడుతుంటారు. దాంట్లో ఆ రోజు మందిరం ఎలా లేదు. ఇప్పుడు ఎందుకు రెండు సపరేట్గా ఉన్నాయి? ఇలా ఇప్పుడు అది పర్వం ఉంది, ఇంట్లో ఉంది, ఎందుకుంది? కానీ ఆ రోజు అక్కడ లేదు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అర్థమైందా? అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉంటాడు. అవన్నీ లేవు. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు కట్టించుకున్నానంటే నేను బాగా కనబడతానండి మీకు, అంతేగాని దీని మీద ఓడెక్కకూడదు. ఇంకా చాలా చర్చిల్లో అసలు ఆడవాళ్ళు నేను తాకేమో కాకూడదు అంట. ఏమో తాకితే బాబు మళ్ళీ అయిపోతుంది. ఏమైంది? ఏం లేదు, యేసుప్రభు వచ్చిన తర్వాత ఏం లేవు, అన్నీ తీసి పరేసాడు. ఎవరైనా ఎక్కొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దేవుడు రెండు మాత్రం ఇవ్వలేదు స్త్రీలకి. ఏమీ ఇవ్వలేదు? బాప్టిజం ఇచ్చే అర్హత వాడికి ఇవ్వలేదు, ప్రభువును వచ్చే అర్హత వాడికి ఇవ్వలేదు. ఎక్కడ కూడా బైబిల్లో లేదు. కాబట్టి మనం దాన్ని పక్కన పెట్టాలి. వారు అన్ని చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఏం ప్రొఫిటింగ్ వాకింగ్ చెప్పకుండా స్త్రీ చెప్పచ్చు, ఏం తప్పలేదు దాంట్లో. దేవుడు నియమించినటువంటి నియామకాల్లో అవి రెండు వాళ్ళు ఎక్కడ ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడ లేదు. స్త్రీలు ప్రభువులు ఇచ్చినట్టు కానీ బాప్టిజం ఇచ్చినట్టు కానీ బైబిల్లో ఎక్కడ ఒక్క వచనం కూడా లేదు. కాబట్టి మనం ఆ రెండు చేసేదానికి మీరు అనర్హులు అని నేను చెప్పను. బైబిల్లో ఉందిగా, బైబిల్లో లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను అంతే. అది నన్ను మీరు అక్కడ తక్కువ అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు లేదు. వాళ్ళు అన్నీ చేసేవాడు. కాబట్టి మీరు కూడా అన్నీ చేయొచ్చు. నువ్వేమో నిజమో ఒకటి తెచ్చి పాస్టర్ చెప్పుకోవాలా, లేకపోతే పాస్టర్ చెప్పుకోవాలి, దేవుడి నుంచి చేయొచ్చు. దేవుడి పని ప్రతి ఒక్కరు చేయాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇంకా ఇది ద్వారపాలకులు వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళకి ఒక గుంపు. వాడు ఎవరు చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి, అక్కడ చదవండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఒక గాయకుడి గురించి చెప్పాలి కదా. సారీ, గాయకుడు 128 మంది చెప్పారు కదా. దినవృత్తాంతం 25 చూడండి. వాళ్ళకి కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. దినవృత్తాంతాలు వీళ్ళు ఆసాపు కుమారులు. అర్థమైందా? ఆసాపు రచనల కీర్తనలు చాలా కీర్తనలు రాశాడు ఈయన. చూద్దాం 25:1. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు హేమాను ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు. ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు. మనం దేవుని పెట్టడం కూడా మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. అల్లో చేశాడు. ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? ఏమ్మా నా సరే చూడండి ఏం చెప్తుంది? ప్రత్యేకపరిచాడు అని. దేవుని పెట్టడం, దేవుని పని చేసేవాడు ప్రత్యేకంగా ఉండాలి. దాన్నే మారు మనసు అంటారు నూతన నిబంధన ప్రకారం. మనం ప్రత్యేకంగా ఉన్నామా? అల్లో చేశాడు. నేను ఇది చేయకూడదు, చెయ్యి ఏముంటుంది చెప్తాను. అర్థమైందా? మనం ప్రత్యేకంగా ఉండాలి. మనకిచ్చే నియమాల్లోనే మనం వెళ్ళాలి. పక్క నియమాల్లో మనం వెళ్ళకూడదు. మనం వెళితే ఇక్కడ ఏమైంది? ఇశ్రాయేలుని అప్పగించేసే దేవుడు మరి నిన్ను కూడా అప్పగిస్తాడు. ఆల్రెడీ అప్పగించేస్తున్నాడు ఒక్కొక్కరిని. అర్థమైందా? నేను అన్ని మీకు విమర్శ చెప్పకూడదు. దేవుని నమ్ముకొని సంవత్సరాలు అయిపోతా ఉన్నా కానీ ముక్కుపొడి మానరు, బీడులు తాగడం మానరు, ఆకుక్కలు మానరు. ఇదంతా ఎవరు? మిమ్మల్ని సైతానికి అప్పగించాడు దాని అర్థం. దేవుడు మిమ్మల్ని సైతానికి అప్పగించాడు. ముందు మానరు. నేను ఏం చెప్పుకోకూడదని సోదు చేసుకోవడం మానరు. ఏమ్మా మనకేం లేవు అన్ని. నువ్వు అవతలని కంప్యూటర్ ఎదుర్కొంటుందో కదా నా అర్థం. నేను చెప్పేది తప్పు మాత్రం చేసుకోవాలి. తిమోతి పత్రిక చదివితే క్లియర్గా రాసుంటాడు అక్కడ. యేసు ప్రభువును నమ్ముకొని ఏమ్మా యేసు ప్రభువును నమ్ముకొని నేను చెప్పకూడదు కానీ సిగ్గు